పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పద పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, 16 కళల వేడుని పరవశాల పాల సంగ్రానముంచే పాట, 10,000 పడగల నీడనే పద కవితల పూలు పరచి గోవిందుని సేద తీర్చు అందమైన పాట, మా అన్నమయ్య పాట, మన అన్నమయ్య పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలోకి తిరిగి స్వాగతం. విఠలము అనే క్షేత్రంలో, బహుశా అది హంపి క్షేత్రంలో వెలిసిందని పరిశోధకులు అంటూ ఉంటారు. అక్కడ వీరాంజనేయుడి అర్చామూర్తిని అద్భుతంగా వర్ణించిన సంకీర్తన మనం ఇప్పుడు వినబోతున్నాము. రామాచారి గారు వసంతరాగంలో స్వరపరిచిన ఈ కీర్తనని ఆలపించడానికి వస్తున్నాడు సాకేత్ కొమండూరి. సాకేత్ కొమండూరి ఎవరో కాదు, మీ అందరికీ సుపరిచితుడే, రామాచారి గారి అబ్బాయి. ఒక్కరో వాడే ముందర నిలుచున్నాడు, ఒక్కరో వాడే ముందర నిలుచున్నాడు, ఎక్కువ రాముని బంటూ ఏకాంగ వీరుడు, ఒక్కరో వాడే ముందర నిలుచున్నాడు. మెట్టిన జంగతోడి పెద్ద హనుమంతుడు పట్టెను ఎడమ చేతి బలుముష్టి, పెట్టిన జంగతోడి పెద్ద హనుమంతుడు పట్టెను ఎడమ చేతి బలుముష్టి, పెట్టినాడు పాదమూల మించిరాకాశిదలలు, పెట్టినాడు పాదమూల మించిరాకాశిదలలు, కొట్టే నలుచునెత్తే గొప్పవలకేలు, మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు. వంచెను శిరసు మీద వాలుగా తన తోక, పెంచెను మిన్నులు మోవ పెను దేహము, వంచెను శిరసు మీద వాలుగా
తన తోక పెంచెను మిన్నులు మోవ పెను దేహము మించినాడు రౌద్రము నిడుపాటిదవడల మించినాడు రౌద్రము నిడుపాటిదవడల కాంచనపు పుట్టుకాశ కడు బిగించెను మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు పెనచి తొడలు తాక పెద్ద పతకము వేసి తనువు వేలాడే దండల తోడా పెనచి తొడలు దాక పెద్ద పతకము వేసి తనువుపై వేలాడే దండల తోడా అనయము శ్రీ వెంకటాద్రి దేవుని బంటు అనయము శ్రీ వెంకటాద్రి దేవుని బంటు వెనుబలమైన వాడు విఠలములోనను మొక్కరో మొక్కరో వాడే ముందర నిలుచున్నాడు ఇప్పుడు ఆంజనేయుడు రాముని స్తుతిస్తూ ఉంటాడు. ఇక్కడ సాకేత రాముడు ఆంజనేయ స్తుతి చేశాడు. చాలా చక్కగా పాడారు రామాచారి గారి ట్యూన్ కూడా. ఇందులో విశేషం ఏమిటంటే నాకు అనిపించేది హనుమంతుడు విశ్వరూపం చూపిస్తున్నాడు ఇందులో, ఎంత పెద్దగా ఎదిగాడు అని. వాల్మీకి రామాయణంలో ఆ విశ్వరూప ఘట్టం అంటే హనుమంతుడు సముద్ర లంఘనం చేసే క్రమాన్ని పరమ అద్భుతంగా వర్ణిస్తాడు వాల్మీకి. ఆ పర్వతం మీద నుంచి ఒకసారి అడుగుపెట్టి శరీరాన్ని పెంచి ఒక్కసారి ఆ లంఘనం చేసేటప్పుడు ఆ పర్వతాగ్రం మీద ఉన్న వృక్షాలు, పెద్ద వృక్షాలు అలా ఊడిపోయి కాస్త దూరం అలా వస్తాయిట ఆ స్వామితో పాటు. దాన్ని ఎలా వర్ణిస్తాడంటే, మన ఇంటికి ఎవరన్నా బంధువులు వచ్చి లేదా మంచి పని చేయడానికి వెళ్తుంటే చుట్టుపక్కల కుటుంబ సభ్యులు కొంతసేపు సాగనంపి జాగ్రత్తగా చేసుకురా అని ఎలా అయితే పంపుతామో అట్లాగా ఆ వృక్ష తత్తులన్నీ అలా కాస్త దూరం వచ్చి అప్పుడు నేల రాలిపోతాయని. అంత ఇక్కడ ఇప్పుడు మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, ప్రతి వాళ్ళలోనూ హనుమంతుడు అన్నాడు. మనని మనం పెంచుకునే క్రమంలో మనం ఈ భక్తితోటైతేనేమి, ఈ ఆరాధన అయితేనేమి ఇలాగా మనం పెరగాలి, మానసికంగా పెరగాలి, శారీరకంగా కాదు, మానసికంగా మేధోపరంగా పెరగాలి. ఈ ఎదుగుదలకి ఆంజనేయ స్వామి అక్కడ సంకేతంగా వాడాడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు, పరగి నానా విద్యల బలవంతుడు. పెరిగినాడు చూడరో పెద్ద హనుమంతుడు. చక్కగా చేశారు. ఇందులో వంక పెట్టడానికి ఏమీ లేదు. చాలా చక్కటి కీర్తన, చక్కటి రాగం ఎన్నుకున్నారు, బాగా చేశారు. అభినందనలు. ఒక్కడే ఏకాంగ వీరుడు బాలకృష్ణ ప్రసాద్ గారు చేసినటువంటి ఆ పాట ఎంత కీర్తి సంపాదించిందో ఈ పాట కూడా, ఈ కీర్తన కూడా అంతే కీర్తి ప్రతిష్టలు సంపాదించాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. ఒక్కడే ఏకాంగ వీరుడు రుమితి దైవమౌనా, ఒక్కడే ఏకాంగ వీరుడు రుమితి దైవమౌనా, ఎక్కడ హనుమంతుని చెదురాలోకము, ఒక్కడే ఏకాంగ వీరుడు రుమితి దైవమౌనా. నాయికా నాయకులకు వివాహం. నాయకుణ్ణి సంసిద్ధం చేయడానికి అవసరమయ్యే మంగళ ద్రవ్యాలన్నీ నాయికలో ఉన్నాయట. మధుర భక్తికి పరాకాష్ఠగా అనిపించే ఇప్పుడు మనం వినబోతున్నటువంటి ఈ సంకీర్తనను డాక్టర్ జోస్య భట్ల గారు వైష్ణవి రాగంలో స్వరపరిస్తే ఆలపించటానికి ఆహ్వానిస్తున్నాను. మాళవిక
అంజనా సౌమ్య. చొక్కపుని పిండ్లి నేడే శుక్రవారము అక్కరతో నిన్నేయును అవతరించవయ్యా. చొక్కపుని పిండ్లి నేడే శుక్రవారము అక్కరతో నిన్నేయును అవతరించవయ్యా. చెమటలే పన్నీటి జలకము విడుగు ముద్దు మాటలు వేద మంత్రాలు. పడితే చెమటలే పన్నీటి జలకము విడుగు ముద్దు మాటలు వేద మంత్రాలు. ఎడయని ఆకి పయ్యద కొంగే తడియొత్తు అడియాలపు మజ్జనము అవతరించవయ్యా. ఎడయని పయ్యద కొంగే తడియొత్తు అడియాలపు మజ్జనము అవతరించవయ్యా. చుక్కపుని పెండ్లి నేడే శుక్రవారము అక్కరతో నిన్నేయును అవతరించవయ్యా. చూపు తట్టు పొడుగు తరుణి చెలవిను తగిన కప్పుర కాపు తరమైన కను చూపు తట్టు పొడుగు. విరుల తావి ఓర్పులే విసిరేటి చల్లగాలి అరుదైన ఉపచారము అవతరించవయ్యా. విరుల తావి ఓర్పులే విసిరేటి చల్లగాలి అరుదైన ఉపచారము అవతరించవయ్యా. చొక్కపుని పెండ్లి నేడే శుక్రవారము అక్కరతో నిన్నేయును అవతరించవయ్యా. పులివోని మేని కాంతి భూషణములు అలమేలు మంగ కాగిలి అంటుతా మెరల పూజ పులివోని మేని కాంతి భూషణములు. ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరును కూడితిరి అలవడే విభవములు అవతరించవయ్యా. ఎలమి శ్రీ వెంకటేశ ఇద్దరును అలవడే విభవములు అవతరించవయ్యా. చొక్కపుని పెండ్లి నేడే శుక్రవారము అక్కరతో నిన్నేయును అవతరించవయ్యా. అక్కరతో నిన్నేయును అవతరించవయ్యా. మళ్ళీ చక్కటి పెళ్లిపాట, మంచి రాగం జోసి భట్ల. వినగా వినగా ఇంత అద్భుతం ఎలా సాధ్యం, ఇది మానవ మాతృల వల్ల సాధ్యమేనా అన్న సాహిత్యం అన్నమాట. ఎందుకంటే నేను మళ్ళీ చూస్తుంటే ఇది ముఖ్యంగా లిటరరీ స్టూడెంట్స్ ఎవరైతే పాటలు రాస్తారో, ఎవరైతే సాహిత్యాభిమానం వాళ్ళకుందో, సాహిత్యం పట్ల ఏమైనా అవగాహన కావాలంటే ఈ అన్నమయ్యని పరిశోధించి తీరాలి. ఎందుకంటే ప్రతి పాటలోనూ కనీసం తెలియని పదాలు ఒక 10-20 తగులుతున్నాయి. ఒక శృంగార రసపరమైన ఈ పాటలో
ఆయనకు కావలసిన సమస్త సుగంధ ద్రవ్యాల్ని పెళ్లికి కావలసినవి నాయిక ద్వారానే ఏర్పాటు చేయడం అనేది కొత్త భావన. అంటే ఒక వ్యక్తి 32,000 కీర్తనలు రాసినప్పుడు 32,000 భావాలు కలగడం అనేది ఇది మానవ సాధ్యమైన విషయం కాదు. అది పరిపూర్ణమైన కటాక్షం శ్రీవారిది ఉంటే తప్ప అది సాధ్యం కాదు. ఎందుకంటే మేము ముఖ్యంగా ఒక పాట రాస్తే, ఒక కథ రాస్తే, ఓ సినిమా తీస్తే ప్రతి సినిమాలోనూ మా తాలూకు ఛాయలు ఏవో రిపీట్ అవుతూ ఉంటాయి. ఇది మా శైలి అంటాం. అందులో అన్నమయ్య రాసిన దాంట్లో రిపిటేషన్ అలా ఒక్కటే ఉంటుంది, వెంకటేశ్వర స్వామి. చక్కగా పాడారమ్మ ఇద్దరు కలిసి పాడుతుంటే చాలా వినసొంపుగా ఉంది, చాలా హాయిగా ఉంది. జోసెఫ్ గారు, ఈ పాట కీర్తనకు మీరు ఉపయోగించిన రిథం ప్యాటర్న్ ఒకసారి నోట్తో అనండి. అంటావమ్మా? ఆ ప్యాటర్న్ ఫస్ట్ మొట్టమొదటిగా అన్నమయ్య కీర్తనలో వాడిన ఘనత మీకే దక్కిందేమో. పక్కా మాస్ బీట్ అండి అది. దాన్ని దీంట్లో వాడడం వల్ల ఎక్కడా ఇబ్బంది అనిపించలేదు సరిగదా, దానికి కాంప్లిమెంట్ చేసింది, దానికి ఇంకా కొంచెం దోహదపడింది ఆ భావం బయటకు రప్పించడానికి. అందుకని మేము మెచ్చుకుందామని నేను అడిగాను ఇందాక నుంచి. భరణి గారు, నాకు బాగా తెలుసు మీరు చాలా గొప్ప శివభక్తులు. ఇక్కడ అమూల్యమైన సూక్తులతో పాటు ఆ వెంకటేశ్వర స్వామిని ప్రస్తుతించడం చూసి చాలా ఆనందకరంగా ఉంది. జగదానందకారక అని మీరు అన్నారే, అలాగా ఆటగదరా వింత హరితత్వమును కొంత మీ నోట పలికించే ఆట తనకు అని మీరు రాసిన దాన్ని తిరగేసి మీకే అన్వయించి చెప్తున్నాను. ఈ ఆటలో ఒక రసత్వమైన అంకం మనం చూడాలంటే ఆ అంకం ఏమీ కాదు, మీ నోట ఒక రామనామ సంకీర్తనం, వెంకటేశ్వర స్వామి సంకీర్తనం, ఒక చక్కటి పాట మీ నోట విని తరించాలని. తెలుగు సాహితీ ప్రక్రియల్లో నిందాస్తుతి అనే ఒక ప్రక్రియ ఉంది. అది చాలా అద్భుతమైన ప్రక్రియ. అన్నమయ్య కూడా ఆ ప్రక్రియలో చాలా కీర్తనలు రాశారు. అంటే బాగా ఆత్మీయుడైన వాళ్ళని తిడతాం, కోపం వచ్చినప్పుడు ఎవడు తిడితే ఎవడు ఊరుకుంటాడు కాబట్టి దేవుణ్ణి తిడతాం. ఎలా తిడతాం? ఆ తిట్టడంలో ఎంత ఆత్మీయత ఉంటుందంటే, ఒక తల్లి తన పిల్లాన్ని తిట్టినట్టు, ఒక స్నేహితుడు తన ఇంకో స్నేహితుడిని ఆప్యాయంగా హెచ్చరిస్తూ తిట్టినట్టు, నా సంగతి చూడరా బాబు అని చెప్పి. చాలా కాలం క్రితం ఒక నాటకం రాస్తూ అందులో ఒక నిందాస్తుతి రాశాను వెంకటేశ్వర స్వామి మీద. అది ఇప్పుడు మీ ముందు. ఒక పశువుల కాపరున్నాడు. వాడికి ఎప్పటికో తిరుపతికి వెళ్ళాలని కోరిక. ఎప్పటికన్నా తిరుపతి గురించి చాలామంది చాలా రకాలుగా చెప్పారు. వాడికి సామాన్యంగా వెళ్ళాలని బోళ్ళంత డబ్బులు కావాలి, వీరి దగ్గర డబ్బులు లేవు. అయినా వెళ్ళాలని తీవ్రమైన ఆకాంక్ష. తీరా వెళ్ళాక ఎలా ఉంటుందో ముందు చెప్పినవన్నీ క్రోడీకరించుకుని తన మనసులో రకరకాలుగా ఊహించుకుంటూ మొత్తానికి ఎలాగైతే నేను బయలుదేరాడు. మరి 7 కొండలు ఇలా అడ్డంగా వెళ్ళాలంటే కుదిరే పని కాదు, చాలా కష్టం. ఆ కష్టం మర్చిపోవడానికి ఒక పాట అందుకున్నాడు. ఆ పాటే, నీ కొండ నేనెక్కనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కనయ్యా, నువ్వు వెంకటేశుండవు శ్రీనివాసుండవు, నీ కొండ నేనెక్కనయ్యా. అష్ట కష్టాలు పడి 7 కొండల నెక్కి వస్తేను కనపడవు గద నువ్వు, నీ కొండ నేనెక్కనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కనయ్యా. వడ్డీ కాసుల ఊడి వంట, నీకు ముడుపులు గట్టాక మరిసిపోతే తంట, కొన్నాళ్ళే ఆగుతావంట, ఇనకుంటే ముక్కు పిండి సొమ్ము గుంజుకుంటావంట, నీ కొండ నేనెక్కనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కనయ్యా స్వామి, నీ కొండ నేనెక్కనయ్యా.
ఇహమును అహమును గొరిగి పారేసి నువ్వు గుండు కొడతావంట నీ కొండ నేనెక్కనయ్యా స్వామి నీ కొండ నేనెక్కనయ్యా నగలు పెడతావంట సీరగడతావంట నగలు పెడతావంట సీరగడతావంట బాలాజీ అని కూడా భక్తులంటారంట గోవిందుడవో నువ్వు వెంకటాచలపతివో గోవిందుడవో నువ్వు వెంకటాచలపతివో అంబవోగాక ఆ సాంబనివో సామి స్వామి నీ కొండ నేనెక్కనయ్యా స్వామి నీ కొండ నేనెక్కనయ్యా ఎవరివైతేనేంది సామి నువ్వెవరివైతేనేంది సామి అన్ని శక్తులు కలిపి ఒక్కటై ఎలిచాక ఎవరివైతేనేంది సామి నువ్వెవరివైతేనేంది సామి ఒక్క నిన్ను పట్టుకుంటే ముక్కోటి దేవతల మొక్కినట్టే గదా కాక ఇంకేమీ అయినా నీ కొండ నేనెక్కలేనయ్యా స్వామి నీ కొండ నేనెక్కలేనయ్యా స్వామి నీ కొండ నేనెక్కలేనయ్యా రప్పించుకో నన్ను రంగనాథుని వైతే రప్పించుకో నన్ను రంగనాథుని వైతే అంతదాకా నీ కొండ నేనెక్కలేనయ్యా స్వామి నీ కొండ నేనెక్కలేనయ్యా స్వామి నీ కొండ నేనెక్కలేనయ్యా స్వామి నీ కొండ నేనెక్కలేనయ్యా స్వామి నీ కొండ నేనెక్కలేనయ్యా చాలా కమనీయంగా ఉంది మీ నిందాస్తుతి భరణి గారు. కంట తడిపెట్టించారు. ఇది మీరు ఎప్పుడు రాశారు, ఎవరి కోసం రాశారు, ఎక్కడ వాడారు తెలుసుకోవచ్చు అండి? దాదాపు 10 ఏళ్ల క్రితం నేను శివభక్తుడిని కాబట్టి శివుడి మీదే రాస్తాను అన్న ఒక అపప్రథ ఉంది నాకు. అలాంటి ఎందుకంటే విష్ణు పురాణంలో చెప్పినట్టు మద్భక్త శంకరద్వేషి మద్వేషి శంకరప్రియ యోహో నరకం యాంతి యావశ్చంద్ర దివాకరవు అని అంటే విష్ణుమూర్తి చెప్తున్నాడు, మద్భక్త నా భక్తుడు శంకరుణ్ణి ద్వేషించేవాడు, శంకరుణ్ణి పూజిస్తూ నన్ను ద్వేషించేవాడు, ఇద్దరికే నరకమే సంప్రాప్తం అవుతుంది యావశ్చంద్ర దివాకరవు. అంచేత అభేదం పాటిస్తూ నేను రాముడి మీద కృష్ణుడి మీద ఇలా వెంకటేశ్వర ఒక డాక్యుమెంటరీ లాంటివి తీయాలి. తిరుపతికి వెళ్ళే క్రమంలో పశువుల కాపరి ఒక అజ్ఞానంతో ఆరంభమై కొన్ని సత్య దర్శనం జరగడం అనేది క్రమం. ఇది ఎక్కడన్నా వాడారా అండి? లేదు సార్, ఇంతవరకు ఎక్కడ వాడదలుచుకుంటున్నారా? ఏమో అది తెలియదు, అది పరమేశ్వర. మీరు వాడకపోతే అది నాకు ప్రసాదించమని నా అంతకన్నా అది ఈ క్షణమే దీన్ని మీకు కన్యాదానం చేస్తున్నాను. ధన్యోస్మి. ఎందుకంటే నాకు అంత బాగా నచ్చిందండి. ఎక్కడ వాడితే దీనివల్ల అది చేసిన వాళ్ళకి, విన్న వాళ్ళకి, అది ఉపయోగించిన వాళ్ళకి పేరు వచ్చి వాళ్ళు ధనియులు అవుతారు. అటు నాకు అవకాశం వస్తే దాన్ని నేను ఉపయోగించుకుంటానని మీకు మనవి చేసుకుంటూ అది నేను తీసుకుంటాను. ఈ హరినామ స్మరణ చాలదు. ఎంతసేపు విన్నా వినాలనే అనిపిస్తుంది, ఎంతసేపు చూసినా తనివి తీరదు. అటువంటిది స్వామివారి రూపు, అటువంటిది స్వామి మాట. అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో మరికొన్ని అమృత గుళికల్లాంటి పాటలు వినడానికి మీరు సంసిద్ధులైపోండి. అయితే కాసేపు విరామం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని
శుక్రవారము గడియలేడింట అంటి అలమేలు మంగ అండనుండే స్వామి కంటి